నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. సింహాచల టెంపుల్కి సంబంధించినటువంటి ఈవో నియామకం విషయంలో ఎక్స్ అఫిషియో సెక్రటరీగా ఉన్నటువంటి హరీష్ జవహర్ లాల్కి ఈ వ్యవహారం అక్కడ అంతకుముందు జరిగినటువంటి సింహాచల భూముల అక్రమ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే ఆమెను నియమించారా, తెలియకుండా ఎవరైనా రికమెండ్ చేస్తే వారిని అక్కడ ఈవోగా నియమించారా అనేటటువంటిది కొత్త ప్రశ్న ఉత్పన్న అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే హరీష్ జవహర్ లాల్ గతంలోనే ఎండోమెంట్ కమిషనర్గా పనిచేశారు. ఈయన కంటే ముందు అర్జున్ రావు గారు పనిచేశారు ఐఏఎస్గా. ఆయన సందర్భంలోనే ఆయన హయాంలోనే 3 మెన్ కమిటీ ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ మీద వేయటం జరిగింది. అప్పుడు సరెండర్ చేయమంటూ కూడా ప్రాథమిక రిపోర్ట్ కూడా 3 మెన్ కమిటీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి హరీష్ జవహర్ లాల్ కమిషనర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి సింహాచల భూములకు సంబంధించి, రామచంద్ర మోహన్కి సంబంధించి, అదేవిధంగా ప్రస్తుతం నియమించినటువంటి ఎన్ సుజాత గారికి సంబంధించిన వ్యవహారాలు తెలియకుండానే సింహాచలం ఈవోగా నియమించారా, తెలియకుండా నియమించారా, ఆయన మీద మరో కొన్ని శక్తులు ఏమైనా పనిచేసి ఆమెను అక్కడ నియమించారా, గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కబెట్టేటటువంటి అంశంలో భాగంగా అక్కడ ఆమెను నియమించారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. హరీష్ జవహర్ లాల్ ఏం చేస్తారనేది మనం అందరూ చూడాల్సినటువంటి పరిస్థితి. నమస్కారం.